వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. అందరికీ టీడీపీ ఆదోని కూటమికంతా నమస్కారములు. ఈరోజు డీలర్ గురించి సబ్ కలెక్టర్ సార్ దగ్గర మాట్లాడడం జరిగింది. ఆదోని మండలంలో 116 డీలర్ షాపులు ఉన్నాయి. 116 డీలర్ షాపులో 6 టీడీపీ మాది కూడా వర్గమే, మాకు 6 కేటాయించినారు. 6లో ఇప్పుడు వీళ్ళు ఈరోజు వచ్చి మేము తీసుకుంటాం అని మా పేర్లు రాసి అధికారుల దగ్గర కూడా ఫోన్ చేసి వచ్చే నెల మీ పేర్లు ఉండు అని చెప్పినారు. విక్టర్ రామయ్య సార్ గారు ఇంట్లో పార్టీ టీడీపీ పార్టీ గెలిచిన వెంటనే టీడీపీ కూటమి కూర్చొని అక్కడ టీడీపీ అధికారులు కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ రోజు పంచుకోవడం జరిగింది. ఆ రోజు మేము ముందుకు వచ్చినాం. 6 మంది మేము ముందుకు వస్తే మేము 6 మంది జాయిన్ అయినాం. ఈ రోజు వాళ్ళు వేరే పేర్లు వచ్చినాయని అధికారులతో ఫోన్ చేపిస్తున్నారు. మేము 30 తారీఖు నాడు చంద్రబాబు నాయుడు సార్ సీఎం సార్ ఆఫీస్కి పోవడం జరిగింది. సార్ కలవడం జరిగింది. అలాగే స్పందించి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు సార్ కూడా లెటర్ ఇచ్చి ఫోన్ చేయడం కూడా జరిగింది. దయచేసి మమ్మల్ని కూడా టీడీపీ వాళ్ళని గుర్తించండి. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆదోన్లో 3 ఇచ్చినారు. ఒకటి కుప్పగల్లో, ఒకటి నాగనాథన్ నాది విలేజ్. నా పేరు రవికుమార్, నేను టీడీపీ కార్యకర్త. 1,95,000 మన టీడీపీ యాప్లో నేను ఫస్ట్లో ముందంజలో ఉన్నాను. అలాగే 1,500 భవిష్యత్ గ్యారంటీ కార్డులు ఇంటింటికి పంచడం జరిగింది. అలాగే 1,500 సభ్యత కార్డులు చేయడం జరిగింది. దయచేసి మేము కూడా టీడీపీ వాళ్ళమే మీరు గుర్తిస్తారని మేము తెలియజేసి అలాగే సార్ గారికి కలెక్టర్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. సార్ కూడా 1 వీక్లో మీకు అప్డేట్ ఖచ్చితంగా మీకు ఉండే లేదన్నా వాళ్ళు ఆ రోజు సైలెంట్ ఉన్నారు. సైలెంట్ ఉండి విక్టర్ రామయ్య ఇంటి దగ్గరికి పోయినారు. పెద్ద మనిషి అంతా టీడీపీ కూటమి అంతా పోయి మాట్లాడుకోవడం జరిగింది. 116 ఉన్నాయి ఇక్కడ ఆదోన్లో డీలర్షిప్లు. 6 మాత్రమే మేము ఆ రోజు ముందుకు వచ్చినాం. మేము పని చేసినామయ్యా అంటే మాకు ఇచ్చినారు. ఇప్పుడు వరకు ఈ నెల వరకు మేము చేస్తున్నాం. వచ్చే నెల మీ పేర్లు ఉండవని ఫోన్ చేసి డీటీ సార్ ఫోన్ స్టోర్ విషయంలో వచ్చినాం సార్. మేము 40 సంవత్సరాలు టీడీపీలోనే ఉన్నాము. మేము మారలేదు, ఏమి ఇబ్బంది పెట్టలే ఎవరు. కానీ ఈసారి మొన్న 2 నెలలు ఇచ్చి ఇప్పుడు ఈ నెల వేరే వాళ్ళకి అంటుంటారు సార్. మొన్న నెల వేసినాము, ఈ నెల కానీ ఇచ్చినారు. ఇప్పుడు రేపు నెల వేరే వాళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ అధికారులు. అవును సార్. పుట్టినప్పటి నుంచి కూడా మేము మా తాతలు మా నాన్నలు వాళ్ళంతా కూడా టీడీపీ పార్టీలో ఉన్నాం. ఎందుకు కక్షతో మేము టీడీపీ కార్యకర్తలనే తీయాలనుకుంటున్నారు? ఏమో వేరే పార్టీనా ఏమైనా? మేము నారా లోకేష్ గారి వర్గం, మా చంద్రబాబు నాయుడు సార్ గారి వర్గం. మేమంతా కూడా పార్టీ కోసమే పనిచేసాం. ఈ దాకా చెప్పాడు మా సభ్యత్వాలు చేశాం. టీడీపీ యాప్లో అన్ని పనులు చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సార్ గారికి తెలుసు, అన్ని తెలుసు. చంద్రబాబు నాయుడు సార్కి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకంతా తెలుసు. కానీ టీడీపీ కార్యకర్తలు ఆమె వర్గం నుంచి వచ్చారు కాబట్టి తొలగించాలని ఆయన తపనతో తీసేస్తున్నారు. ఏ ఉద్దేశంతోనంటే ఇప్పుడు ఇంతకుముందు మేము పనిచేసాం కదా, ఎందుకు వాళ్ళ ఆమెతో వచ్చి ఎందుకు అని చెప్పి తొలగించారా? మేము ఆమెతో రాకూడదు. ఎవరు గురుశకృష్ణ మక్క ఆదేశాలతో రాకూడదు. ఏమున్నా ఇక్కడ ఉన్న వాళ్ళతోనే రావాలి. అదే కూటమిలో 2 భాగాలతో. ఇక్కడ ఉన్నారంటే గతంలో అందరికి తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా పార్టీలో ఒకటి పెంచుకోవడం పోతే ఎక్కువైపోతుంది. ఎందుకంటే సూటిగా అడుగుతున్నాం అంతే తప్ప మేము పార్టీ కార్యకర్తలమే కదా. ఎందుకు ఈ 123 వంట చేసే వాళ్ళతో 9 మంది తీసుకున్నాం కదా, వాళ్ళకి టీడీపీ వాళ్ళే కదా. సరే మిడ్ డే మీల్స్ అవి పోనీ అని అనుకునొచ్చు కదా. పిల్ల ఎస్టేట్లు అయితేనే వాళ్ళు కూడా 5 మంది అక్క ఇచ్చింది. సరేలే వాళ్ళు కూడా పోతే మరి టీడీపీ కార్యకర్తలకే కదా ఇచ్చింది. సరే మిగతా బుక్ కీపర్స్ అయితే టీడీపీ కార్యకర్తలకే ఇచ్చింది కదా అనుకోవచ్చు కదా. సరే మిగతా ఇంకా ఏమన్నా కానీ అన్ని కూడా టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారు. ఈ రోజు మీకు కొన్ని రాలేదు. ఏంటి ఈ రోజు 6 నెలల తర్వాత మీరు మేల్కొని ఉన్నారు. సరే తీసుకొని వద్దనిలే. ఎవరైతే ఏ కేటగిరీ కేటాయించారో వదిలేయండి. అక్కడ కూడా టీడీపీ కార్యకర్తలే, ఇక్కడ మీరు చదువు టీడీపీ కార్యకర్తలకే. కానీ అవి వదిలేసి ఏవైతే ఉన్నాయో మీరు మిగతా వాళ్ళు తీసుకోండి అని చెప్తున్నాం. అప్పుడున్న వాళ్ళు తొలగించాలి అంటే వాళ్ళు ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ వల్ల, వాళ్ళు ఏమన్నా బీజేపీ పార్టీ వల్ల, వాళ్ళు ఏమన్నా జనసేన పార్టీ వల్ల. కూటమి పార్టీ అంటే అందరూ ఒకటే అని చెప్పి ఆ రోజు డిసైడ్ చేసుకున్నాం. దాని ప్రకారమే మేము వెళ్తున్నాం. ఈ రోజు ఎక్స్ట్రాగా ఏం అడగట్లేదు. దాని ప్రకారమే ఈ రోజు కేటాయించండి అని చెప్తున్నాము. అదే విషయం ఇక్కడ సబ్ కలెక్టర్ గారి సార్ కూడా వినపించుకున్నాం. కూటమిలో వచ్చేసి
మూడు కూటమి పార్టీ, అందులో టీడీపీ 2 వర్గాల్లో ఒక వర్గం తొలగించాలని ప్రయత్నిస్తుంది. అంటే టీడీపీ పార్టీ వాళ్ళే ఇంకొక వర్గం, టీడీపీ పార్టీ వాళ్ళే 2 వర్గాలు ఉన్నాయి, ఆ వర్గంలో ఒక వర్గం తొలగించాలని చూస్తుంది. ఈ విషయమే మేము ఇక్కడ తెలియజేసుకోవాలని వచ్చాం. మేము టీడీపీ పార్టీనే కదా అని మేము వినవించుకుంటున్నాము. మేము వేరే పార్టీ కాదు కదా అని మేము తెలియజేయాలని వచ్చాం. అంటే పొలిటికల్ పరంగా ఉన్నతాధికారులు కానీ మీ ఉన్నత మంత్రులు కానీ మినిస్టర్లు కానీ కలవచ్చు కదా, మరి ఎక్కడ కలిసినారేమన్నా? మేము ఆల్రెడీ 30 తేదీ పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు, ఆయనతో కలిసాము. చంద్రబాబు నాయుడు సార్తో కలిసాము. ఇవన్నీ కూడా చెప్పారు, మీకు కేటాయించినవి మీకే ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. మాకు లెటర్లు ఇచ్చారు. ఆల్రెడీ మేము సబ్ కలెక్టర్ గారు సార్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విషయమే ఇక్కడ తెలియజేయడం వచ్చాము. ఫైనల్గా మీ రిక్వెస్ట్ ఏమైనా? ఫైనల్గా మా రిక్వెస్ట్ ఏమంటే, మాకు ఏవైతే టీడీపీ పార్టీలో కేటాయించారో అవి కొనసాగించాలా, అంతే. మిగతా టీడీపీ వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు మీకు వేరే ఏమైనా ఖాళీలు ఉంటే తీసుకోవచ్చు. ఇవి ఇచ్చిన 6 అయితే మిగతా అక్క తరపున ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా వదిలేయాలి. అవి కూడా టీడీపీ పార్టీ వాళ్ళే, పార్టీకి కష్టపడిన వాళ్ళే. అందుకోసం వాళ్ళని వదిలేసి మిగతా ఏమైనా ఎక్కడైనా కేటాయించుకోవచ్చు. మీ పేరు? నా పేరు మహాదేవ, కప్టి విలేజ్. నేను 64వ బూత్ ఇన్ఛార్జ్. పుట్టినప్పటి నుంచి కూడా మా తాతలు, మా నాన్నలు వాళ్ళంతా కూడా టీడీపీ పార్టీలో ఉన్నాం. ఎందుకు కక్షతో మేము టీడీపీ కార్యకర్తలనే తీయాలనుకుంటున్నారు? ఏమో వేరే పార్టీనా ఏమైనా? మేము నారా లోకేష్ గారి వర్గం, మా చంద్రబాబు నాయుడు సార్ గారి వర్గం. మేమంతా కూడా పార్టీ కోసమే పనిచేసాం. ఈ దాకా చెప్పాడు, మా సభ్యత్వాలు చేశాం. టీడీపీ యాప్లో అన్ని పనులు చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సార్ గారికి తెలుసు, అన్ని తెలుసు. చంద్రబాబు నాయుడు సార్కి తెలుసు, ఇక్కడున్న వాళ్ళకంతా తెలుసు. కానీ టీడీపీ కార్యకర్తలు ఆమె వర్గం నుంచి వచ్చారు కాబట్టి తొలగించాలని ఆయన తపనతో తీసేస్తున్నారు. ఏ ఉద్దేశంతోనా? ఏ ఉద్దేశంతోనంటే, ఇప్పుడు ఇంతకుముందు మేము పనిచేసాం కదా, ఎందుకు వాళ్ళ ఆమెతో వచ్చి ఎందుకు అని చెప్పి తొలగించారా? మేము ఆమెతో రాకూడదు. ఎవరు కృష్ణకృష్ణమ్మ అక్క ఆదేశాలతో రాకూడదు. ఏమున్నా ఇక్కడున్న వాళ్ళతోనే రావాలి. అదే కూటమిలో 2 భాగాలతో. ఎవరు వాళ్ళు? ఎవరు ఇక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నారంటే గతంలో అందరికి తెలిసిన విషయమే. ఇవన్నీ కూడా పార్టీలో ఒకటి పెంచుకోవడం పోతే ఎక్కువైపోతుంది. ఎందుకంటే సూటిగా అడుగుతున్నాం అంతే తప్ప మేము పార్టీ కార్యకర్తలమే కదా. ఎందుకు ఈ 123 వంట చేసే వాళ్ళతో 9 మంది తీసుకున్నాం కదా, వాళ్ళకి టీడీపీ వాళ్ళే కదా. సరే మిడ్ డే మీల్స్ అవి పోనీ అని అనుకునొచ్చు కదా. పిల్ల ఎస్టేట్లు అయితేనే వాళ్ళు కూడా 5 మంది అక్క ఇచ్చింది. సరేలే, వాళ్ళు కూడా పోతే మరి టీడీపీ కార్యకర్తలకే కదా ఇచ్చింది. సరే, మిగతా బుక్ కీపర్స్ అయితే టీడీపీ కార్యకర్తలకే ఇచ్చింది కదా అనుకోవచ్చు కదా. సరే, మిగతా ఇంకా ఏమైనా కానీ అన్ని కూడా టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారు. ఈ రోజు మీకు కొన్ని రాలేదు. ఏంటి ఈ రోజు 6 నెలల తర్వాత మీరు మేల్కొని ఉన్నారు. సరే, తీసుకొని వద్దనిలే. ఎవరైతే ఏ కేటగిరీ కేటాయించారో వదిలేయండి. అక్కడ కూడా టీడీపీ కార్యకర్తలే, ఇక్కడ మీరు చదువు టీడీపీ కార్యకర్తలకే. కానీ అవి వదిలేసి ఏవైతే ఉన్నాయో మీరు మిగతా వాళ్ళు తీసుకోండి అని చెప్తున్నాం. అప్పుడున్న వాళ్ళు తొలగించాలి అంటే వాళ్ళు ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ వల్ల, వాళ్ళు ఏమన్నా బీజేపీ పార్టీ వల్ల, వాళ్ళు ఏమన్నా జనసేన పార్టీ వల్ల? కూటమి పార్టీ అంటే అందరూ ఒకటే అని చెప్పి ఆ రోజు డిసైడ్ చేసుకున్నాం. దాని ప్రకారమే మేము వెళ్తున్నాం. ఈ రోజు ఎక్స్ట్రాగా ఏం అడగట్లేదు. దాని ప్రకారమే ఈ రోజు కేటాయించండి అని చెప్తున్నాము. అదే విషయం ఇక్కడ సబ్ కలెక్టర్ గారి సార్ కూడా వినపించుకున్నాం. కూటమిలో వచ్చేసి 3 కూటమి పార్టీ, అందులో టీడీపీ 2 వర్గాల్లో ఒక వర్గం తొలగించాలని ప్రయత్నిస్తుంది. అంటే టీడీపీ పార్టీ వాళ్ళే, టీడీపీ పార్టీ వాళ్ళే 2 వర్గాలు ఉన్నాయి, ఆ వర్గంలో ఒక వర్గం తొలగించాలని చూస్తుంది. ఈ విషయమే మేము ఇక్కడ తెలియజేసుకోవాలని వచ్చాం. మేము టీడీపీ పార్టీనే కదా అని మేము వినవించుకుంటున్నాము. మేము వేరే పార్టీ కాదు కదా అని మేము తెలియజేయాలని వచ్చాం. అంటే పొలిటికల్ పరంగా ఉన్నతాధికారులు కానీ మీ ఉన్నత మంత్రులు కానీ మినిస్టర్లు కానీ కలవచ్చు కదా, మరి ఎక్కడ కలిసినారేమన్నా? మేము ఆల్రెడీ 30 తేదీ పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు, ఆయనతో కలిసాము. చంద్రబాబు నాయుడు సార్తో కలిసాము. ఇవన్నీ కూడా చెప్పారు, మీకు కేటాయించినవి మీకే ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. మాకు లెటర్లు ఇచ్చారు. ఆల్రెడీ మేము సబ్ కలెక్టర్ గారు సార్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విషయమే ఇక్కడ తెలియజేయడం వచ్చాము. ఫైనల్గా మీ రిక్వెస్ట్ ఏమైనా? ఫైనల్గా మా రిక్వెస్ట్ ఏమంటే, మాకు ఏవైతే టీడీపీ పార్టీలో కేటాయించారో అవి కొనసాగించాలా, అంతే. మిగతా టీడీపీ వాళ్ళు, అవతల పార్టీ వాళ్ళు మీకు వేరే ఏమైనా ఖాళీలు ఉంటే తీసుకోవచ్చు. ఇవి ఇచ్చిన 6 అయితే మిగతా అక్క తరపున ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా వదిలేయాలి. అవి కూడా టీడీపీ పార్టీ వాళ్ళే, పార్టీకి కష్టపడిన వాళ్ళే. అందుకోసం వాళ్ళని వదిలేసి మిగతా ఏమైనా ఎక్కడైనా కేటాయించుకోవచ్చు. మీ పేరు? నా పేరు మహాదేవ, కప్టి విలేజ్. నేను 64వ బూత్ ఇన్ఛార్జ్.